మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుందని అర్థం. లేదని కాదు అనే ఫేమస్ డైలాగ్ కార్తికేయ మూవీలో లాగా మనం మార్కెట్లో దొరికే కెమికల్ డిష్ వాష్ బార్తో డైలీ వెజల్స్ క్లీన్ చేస్తాం కదా, అంటే ఆ కెమికల్ వెజల్స్కి అంటుకొని ఉండదంటారా? వెల్కమ్ టు డే 1 ఆఫ్ 30 Day ఛాలెంజ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇన్ జీవతత్వ. మనం ఎంత వాష్ చేసినా సరే ఎంతో కొంత కెమికల్ వెజల్స్కి ఉండిపోతుంది. అది మనకు కనిపించదు. మనం అదే ప్లేట్లో వేడి రైస్ ఫుడ్ పెట్టుకొని తింటుంటాము. మనకు తెలియకుండానే ఎంతో కొంత కెమికల్ మన బాడీలోకి వెళ్ళిపోతుంది. నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు బూడిదతో వెజల్స్ క్లీన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ డిష్ వాష్ లిక్విడ్ అండ్ బార్స్కి మారిపోయాము. జీవతత్వ పూర్వంలాగా అప్పటి ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు మనకి సౌకర్యంగా ఉండేలాగా జీరో కెమికల్ డిష్ వాష్ బార్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇందులో ఆవు పిడకల భస్మము, ముగ్గుపిండి, సిట్రిక్ యాసిడ్ని యూజ్ చేసి ఈ బార్ని తయారు చేసాం. దీనిలో ఉండే ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ మన హెల్త్కి సేఫ్ అండ్ సిట్రిక్ యాసిడ్ వల్ల మొండి జిడ్డు మరకలు ఏమైనా ఉన్నా వదిలిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కెమికల్ డిష్ వాష్ సోప్ యూజ్ చేసే వాళ్ళకి హ్యాండ్స్ రఫ్ అవుతుంటుంది అండ్ ఇంకా సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకి ఇచ్చిగా కూడా ఉంటుంది. సో ప్లీజ్ స్టార్ట్ యూజింగ్ హెల్త్ సేఫ్ ఆర్గానిక్ డిష్ వాష్ బార్. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్ చేయండి. ఒక చిన్న టిప్ ఏంటంటే కుండ యూజ్ చేసేవాళ్ళు కెమికల్ డిష్ వాష్ బార్స్ అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే కుండకు పీల్చుకునే తత్వం ఉంటుంది. మీరు పొరపాటున కెమికల్ డిష్ వాషెస్ ఏమైనా యూజ్ చేస్తున్నారు అంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కెమికల్స్ని కూడా. సో ప్లీజ్ డోంట్ యూజ్ దాట్. కావాలి అంటే వాటర్తో వాష్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ ఫాలో జీవతత్వ ఫర్ మోర్ అప్డేట్స్.